హాయ్ అండి. ఇక్కడ నేనైతే సునుండ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. నా స్టైల్‌లో నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాను. అంటే ఓన్లీ మినపప్పుతోనే కాకుండా వేరే పప్పులు కూడా యాడ్ చేసి చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ గుమ్మడి గింజలు అవే పంకిన్ సీడ్స్ ఉంటాయి కదండీ! అవి ఇంకా బాదం, కొబ్బెర, ఇలాచి ఇంకా ఇవన్నీ వేసాననమాట. నువ్వులు కూడా వేస్తాను, కొబ్బరి కూడా వేస్తాను. ఇంకా వేరే ఏమైనా పప్పులు ఉంటే కూడా కాజు అవి ఉంటే కూడా వేస్తానన్నమాట. పిస్తా ఉంటే కూడా వేస్తాను. వాల్నట్స్ కూడా వేద్దాం అనుకున్నా, మర్చిపోయా. అయితే ఈ పప్పులు అయితే వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మినపప్పుని వేయించుకొని చల్లారనివ్వాలి వీడియోలో చూపించినట్టుగా. తర్వాత ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం కాదండి, కరిగించుకోవాలి. చాలామంది బెల్లం రకరకాలుగా ఉంటుంది. ఏ బెల్లం అయినా సరే డైరెక్ట్గా వేసి మిక్సీలో వేసి పడితే మిక్సీ ఖరాబ్ అవుతుంది, పాడవుతూ ఉంటుంది కదా. అట్లా కాకుండా ఈ విధంగా కరిగించి ఉండలు చుట్టుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ప్రాసెస్ కూడా చాలా బెస్ట్ అనమాట. ఈ విధంగా మీరు ట్రై చేయండి. అలా కంటే ఇలా అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటాయి అలా చేసుకుంటే. కానీ ఈ విధంగా బెల్లం కరిగించి చేసుకుంటే చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో ఉండలు చుట్టేయచ్చు, లడ్డూలుగా చుట్టుకోవచ్చు. ఇంకా నేనైతే నెయ్యి వేసి కాసేపు అట్లా ఉండనిచ్చిన తర్వాత ఇంకా బెల్లం కరిగించుకున్నాం కదా, ఈ బెల్లం లిక్విడ్ అయితే మొత్తం వేసేసి అంతా కలుపుతున్నానమాట. మనకు ఎంత స్వీట్ తింటామో మనం అంతా కొంచెం కొంచెం హనీ లాగానే ఉంది కదా, సేమ్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈజీగా వస్తుంది లడ్డు కూడా, డౌటే ఉండదు. మనం నెయ్యి కూడా మంచిగానే ముందుగానే వేసాం కదా. లడ్డూలు చుట్టుకునేటప్పుడు కూడా కొంచెం చేయికి రాసుకొని లడ్డూలు చుట్టుకోవచ్చు. ఇది హెల్త్కి ఎంత మంచిదంటే చాలా మంచిది. దీని గురించి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. బ్యాక్ పెయిన్కి కానీ హెయిర్ గ్రోత్కి కానీ అప్పట్లో అంట బ్యాక్ పెయిన్ వస్తే సున్నుండనే తినమని చెప్పేవాళ్ళంట మన పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం మనం ట్యాబ్లెట్స్ వేసుకుంటాం. ఎదిగే పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి చాలా మంచిది. అందరూ తినొచ్చు కదా, బెల్లం కూడా హెల్దీ కదా, షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ట్రై చేయండి.